డూ ఆర్ డై ఈ మాట ఎప్పుడైనా విన్నారా? 1942 సంవత్సరం ఆగస్ట్ 8వ తారీఖున క్విట్ ఇండియా అనేటువంటి ఒక మూవ్‌మెంట్‌ని స్టార్ట్ చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి బ్రిటిష్ గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా ఇండియాలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఏకత్రాటి మీదకి నడిపించినటువంటి ఈ మూవ్‌మెంట్ అదే క్విట్ ఇండియా మూవ్‌మెంట్. ఇది ముంబైలో ప్రారంభమైంది. ముంబై నుంచి భారతదేశమంతా కూడా 2 సంవత్సరముల పాటు అనేకమైనటువంటి చోట్ల ఈ యొక్క పోరాటాలు, స్ట్రైక్స్, బంద్‌లు జరిగాయి. దీని ఫలితంగా 1947 ఆగస్టు 15న మనకి ఫ్రీడమ్ వచ్చింది. భారతదేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇప్పుడు స్వతంత్రులు. ఎవరికీ బానిసలు కాదు. అయితే శారీరకంగా మనకి ఒక స్వతంత్రం వచ్చింది, కానీ బైబిల్‌లో మనకి ఆధ్యాత్మికంగా కూడా ఒక స్వతంత్రం కావాలని చెప్పి బైబిల్ సెలవిస్తా ఉంది. మన యొక్క జీవితాలన్నీ కూడా పాపానికి బానిసలు అయిపోయి ఉన్నాం. మన యొక్క జీవితంలో సాతాను బంధకాల్లో ఉన్నాం. అట్లాంటి మనల్ని విడిపించడానికి దేవుడే ఈ యొక్క భూమి మీదకొచ్చాడు. ఆయన నీ కొరకు, నా కొరకు మరణించి మనలందరిని కూడా పాప విముక్తులు చేశాడు. ఎవరైతే యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో వారు ఇంకెంత మాత్రం కూడా పాపానికి బానిస కాదు. అదే విషయం తెలియజేస్తూ బైబిల్‌లో ఒక మాట ఉంది. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా ఉంది. క్రీస్తు మనలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. ఈ మాట ఏం సెలవిస్తా ఉందంటే, దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. పాపానికి ఇక మనం బానిసలం కాదు. ఇక మళ్ళీ పాపం చేయడానికి వీల్లేదు. పాపం నుంచి దేవుడు మనల్ని విడిపించేశాడు. మనల్ని స్వతంత్రులుగా చేశాడు. దేవుని బిడ్డలుగా చేసుకున్నాడు. ఆయన బిడ్డలుగా కొనసాగుతున్నటువంటి మనము ఇక ఎంత మాత్రము కూడా మళ్ళీ తిరిగి పాపానికి బానిసలు కావడానికి వీల్లేదు. మనకి స్వతంత్రం వచ్చింది భారతదేశంలో. ఇక మనల్ని బయట వారు ఎవరు పరిపాలన చేయరు. బయట వారి కట్ల కింద మనము ఇంకెంత మాత్రం కూడా జీవించడానికి వీల్లేదు. భారతీయులను పరిపాలన చేస్తారు. అదే విధముగా దేవుడిచ్చినటువంటి స్వతంత్రాన్ని బేస్ చేసుకొని మనము పాపానికి ఎంత మాత్రం కూడా బానిసలుగా మళ్ళీ తిరిగి వెళ్ళడానికి లేదు. పాపానికి మన మీద ఎంత మాత్రం కూడా అధికారము లేదు. మనము పాపం అనేటువంటి దాస్యం కిందకి మళ్ళీ వెళ్ళడానికి ఎంత మాత్రము దేవుడు ఇష్టపడట్లేదు. దేవుని బిడ్డలుగానే మనము కొనసాగాలి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? మా తండ్రి, నీకు వందనాలు. నీవు మాకు ఇచ్చినటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక స్వాతంత్రమును బట్టి నీకు వేలాదిగా స్తుతులు. తండ్రి, మేము మళ్ళీ పాపం అనేటువంటి దాస్యం కిందకి వెళ్లకుండా నీ యొక్క సహాయమును మాకు దయచేయమని యేసు నామములో అడుగుతున్నాము పరమ తండ్రి. ఆమేన్.